నేను మీ చారి అక్షర మీడియాకి స్వాగతం. ప్రజాపాలన అంటే అమాయక ప్రజల్ని ఇబ్బందుల పాలు చేయటమా? ఒకరు చేసిన నేరానికి అమాయక ప్రజల్ని శిక్షించడమా? అధికారులు తప్పు చేస్తే ప్రజలెందుకు దానికి శిక్ష అనుభవించాలి? ఇవి సామాన్య బాధితుల నోటి నుంచి వస్తున్న మనసులో గూడు కట్టుకున్న ప్రశ్నలు ఇవి. హైదరాబాద్లో చెరువులు కబ్జా అయిపోయిన వాటిని విడిపించడం కోసం ఏర్పాటు చేసిన హైడ్రా బుల్డోజర్లు పెట్టి కూలగొడుతుంది ఇండియన్ కాదండి, పేదవాడి కళ్ళ సౌధాన్ని. వాళ్ళు ఎంతో కష్టపడి పైసా పైసా పోగేసి తమ కళ్ళ సాకారమైన గూడు కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా ఆ గూడుని కూల్చేస్తున్నారు. ఇది సీఎం గారు చేసిన గొప్ప సాహసోపేత నిర్ణయంగా, చాలా మంచి పనిగా మీడియా పొగడ్తలు గుప్పిస్తుంది. కానీ అటు మీడియాని కానివ్వండి, అధికారులు కానీ, చివరికి సీఎంని కూడా అడిగే ప్రశ్న ఒకటే. ఒక చెరువు కబ్జా అయినప్పుడు అక్కడ ఫ్లాట్ చేసి అమ్ముతున్నప్పుడు ఈ అధికారులు ఏమైనా, జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఏరియాకు ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు. అక్కడ జరిగే నిర్మాణాలు సక్రమమైనవా అక్రమమైన తేల్చాల్సిన బాధ్యత వస్తుంది కదా. మరి చెరువులే కబ్జా పెట్టేసి బడాబాబులు అందులో ప్లాట్లు చేసి అమ్ముతుంటే ఎట్లా? లేఅవుట్లు అన్ని పర్మిషన్లతోటి పేదవాడు తన కళ్ళ సహకారాన్ని, సొంత ఇంటిని కళ నిజం చేసుకోవడం కోసం ఏం చూస్తాడు? లేఅవుట్ ఉందా, అధికారుల పర్మిషన్ ఉందా, అన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాతనే అక్కడ స్థలం కొనుక్కొని గూడు కట్టుకుంటాడు. మరి అన్ని పర్మిషన్లు ఇచ్చిన అధికారులేమో ప్రశాంతంగా ఈరోజు ఇంట్లో పడుకుంటే, అన్నీ ఉన్నాయి కదా అని ఇల్లు కొనుక్కున్న ఒక మధ్యతరగతి ప్రజలు మాత్రం ఇది హైడ్రా అధికారుల ఏ దుందుడుకు చర్యల వల్ల గోడున విలిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాది ప్రజాపాలన, ఇదేనా ప్రజాపాలన అంటే? ఇప్పుడు చేస్తుంది ఏంటిది? ఎవరైతే ఆ స్థలానికి, అంటే కబ్జా స్థలానికి పర్మిషన్ ఇచ్చారో, ఏ అధికారి అయితే దానికి లేఅవుట్ చేసి ఇది రాజముద్ర వేసిండో వాళ్ళని ఫస్ట్ ఎవరో పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి. ఆ అధికారుల నుంచి నిలబెట్టి ఉద్యోగాలు తొలగించేసి వాళ్ళ దగ్గర ఈ ప్రజలు ఎవరు బడాబాబులు కొనుక్కున్నారు కదా, బడాబాబులు చేసిన ప్లాట్ అని వాళ్లకు నష్టపరిహారం ఇప్పించండి. ఎవరైతే కబ్జా చేసి అధికారులను మభ్యపెట్టి ఆమ్యామ్యాలు ఇచ్చి లేఅవుట్లు పర్మిషన్లు తీసుకొచ్చారో ఆ బడాబాబుల్ని నిలబెట్టండి, నష్టపరిహారం ప్రజలకు కట్టించిన తర్వాత కూల్చేయండి. అది కదా ప్రజాపాలన. అప్పుడు కదా రేవంత్ రెడ్డి భేష్ ధైర్యం బాగా దీశాలి అనగలిగేది. తాంబూలాలు ఇచ్చాం తండ్రుకు చావండి అన్నట్లు మీకు అధికారులు ఇచ్చాం, మీ పని మీరు చేయండి, ప్రజల పని ప్రజలు చేస్తారు, వాళ్ళు కొట్లాడతారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించండి. నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరికా? ఇక్కడ 75% పైగా అధికారులదే తప్పు, వాళ్ళే నేరాలు చేశారు, తప్పులు చేశారు, వాళ్ళని శిక్షించండి. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు, వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ల ద్వారా అవి చూసి మోసపోయి ఇల్లు కట్టుకున్న ఈ మధ్యతరగతి ప్రజల జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే వాళ్ళకి న్యాయం చేయండి. అది కబ్జా స్థలంగా కొలగొట్టినప్పుడు ఎవరు దానికి చేసింది, ప్లాట్ చేసింది ఎవడు, పర్మిషన్ ఇచ్చింది ఎవడు, ఇవన్నీ కనుక్కొని వాళ్ళకి నష్టపరిహారం ప్రజలకు ఇప్పించండి. అప్పుడు అది ప్రజాపాలన. అది నిజంగా రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే, ముఖ్యమంత్రికి నిజంగానే ప్రజాపాలన చేయాలనుకుంటే ముందు అధికారులు ఎవరో తెలుసండి, కబ్జా ఎట్లయిందో తెలుసండి, అప్పుడే కదా. లేదంటే నేరం ఒకరిది, శిక్ష మరొకరు అనుభవిస్తారు. అది ప్రజాపాలన అనిపించుకోదు, ప్రజా కంటక పాలన అవుతుంది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా ప్రజాపాలన చేయాలనుకుంటే ఫస్ట్ ఆ కబ్జా చేయడానికి కారకులు ఎవరు, చేసింది ఎవరు, ఫ్లాట్ చేసింది ఎవరు, వాడికి ఇల్లు కట్టుకొని పర్మిషన్ ఇచ్చింది ఎవరు, అది తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మన
కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చారు అధికారులు. వడ్డెర బస్తీ అది అల్వాల్ దగ్గర అనుకుంటా. వాళ్ళకు గత 30 సంవత్సరాలు వాళ్ళు కరెంటు బిల్లు కట్టిర్రు, మున్సిపాలిటీ బిల్లు అన్ని బిల్లు కడుతున్నారు. మరి వాటిని కట్టించుకుంది ఎవరు? మరి వాళ్ళు తప్పు చేసినట్టే కదా. ముందు ఆ కట్టించుకున్న అధికారం తేల్చండి, వాళ్ళకు కూలగొట్టే బదులు. ఇది నిజాలు తేల్చగలిగితేనే అది ప్రజాపాలన అవుతుంది. రేవంత్ రెడ్డి నిజమైన ధైర్యమైన నాయకుడు అవుతాడు. లేకపోతే ఏది అధికారం ఇచ్చింది కాబట్టి అధికారాన్ని ఉపయోగించి రాత్రికి రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు కూలగొట్టేసేసి ప్రజా కంటక పాలన మాత్రమే అవుతుంది.